హలో ఫ్రెండ్స్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. గత టైంలో 151 సీట్లుండి ఎంతోమంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పిన తర్వాత దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఏదీ జరగనటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి గల కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడవడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈరోజు 11,440 కోట్లు ఎమర్జెన్సీ ఫండ్ కింద రిలీజ్ చేసినారు. అంటే 18,000 కోట్లు ఉంటే గనక అప్పుల భారం కొంచెం తగ్గి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే కూటమి ప్రభుత్వం మోదీ గారికి విన్నవించి ఈరోజు 11,440 కోట్ల ఫండ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు సంస్థ యాజమాన్యం సమర్థవంతంగా